స్టార్ట్ చేద్దాం. మాస్టర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మజ్జిగ పులుసు చేసుకున్నాం. మజ్జిగ పులుసు. యా, మీకు ఏం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, మీ అసిస్టెంట్ అని చెప్పారు కదా. ఇవన్నీ నాకు గ్రైండ్ చేసి ఇస్తావా మంచిగా? అంటే వాటర్ లేకుండా అన్ని ఇది ఎండుమిర్చి. ఓ నానబెట్టారు. నానబెట్టిరా మీరు పెట్టిరా? పేస్ట్ సోప్ అవుతుంది. చేసుకుంటే కొంచెం మంచిగా పేస్ట్ అవుతుందని. సో ఇవి కూడా అంతే. టేస్ట్ అంటే రుద్దుకుంటావా? నీకు చేసి ఇవ్వాలా? ఓకే ఓకే సారీ శనగపప్పు ఏదైతే ఉందో ఆల్రెడీ మనం నానబెట్టుకున్నది అది కూడా వేస్తున్నాం. మనం నానబెట్టుకున్న వెండి కొబ్బరి ఏంటది 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 తేడా ఉంది. నానబెట్టుకున్నాం. నేను అందంగా ఉంటాను కదా, ఏ మత్తు మందో కలిపి నాకు కిడ్నాప్ చేస్తారని నా భయం. అంత పెద్ద రిస్క్ చేస్తామా? అంటే తెలిసిన వాళ్ళు అయితే ఎవరు చేయరు, ఎవరైనా బై మిస్టేక్ తెలియని వాళ్ళు చేస్తే చేయవచ్చు. నానబెట్టిన బియ్యం. ఇప్పుడు ఇవి మెంతులు. నానబెట్టుకున్న మెంతులు. ఆల్రెడీ నానబెట్టిన ధనియాలని వేసేసుకొని అంతే. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ ఎక్కువ కావాలంటే. ఇప్పుడు ఇది నువ్వు నా కోసం చేస్తున్నావా సార్ కోసం? మేమిద్దరం కలిసి మీకోసం చేస్తాం. మూత పెట్టేసుకున్నాం మనం. సో ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసుకున్నాం. ఈ డిష్ లో మనం ఆల్మోస్ట్ అన్ని వేస్తున్నాం, కానీ గమనించాల్సింది ఏంటంటే అన్ని నానబెట్టేశారు. ఎందుకు నానబెట్టేశారు, టేస్ట్ ఎలా ఉండబోతుంది అనేది నా ఎక్సైట్మెంట్. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? మిక్సీకి వేసేసుకున్నాం, తర్వాత ఏం చేయాలి? మనం ఆల్రెడీ పెరుగు తీసి పక్క పెట్టుకున్నాం కదా, ఆ పెరుగుని ఒక మంచి బౌల్లో ఇందాక ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా దాంట్లో కలపాలి. సో ఇందులో మిక్స్ చేసేసుకో. మనం నాకు అసిస్టెంట్ లాగా లేదు, నేను మనోడికి అసిస్టెంట్ లాగా అయితే. సో ఇందాక కలుపుకున్న మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నది పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ ని మంచిగా మిక్స్ చేసుకుంటే నాకు ఎందుకో నేను కుకింగ్ షో చేసిన ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది కుకింగ్ షోనే మాస్టర్, ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా వస్తుంది. అంత మాట అన్నారు ఏంటి మీరు? బై మిస్టేక్ లో మాస్టర్ కామెడీ షో అనుకున్నాడు. ఇప్పుడు మనం పెరుగు వాడుకున్నాం కదా మాస్టర్, ఎప్పుడైనా మనం ఇంట్లో పెరుగు తోడేయడం మర్చిపోయాం, అయ్యో పెరుగు అయిపోయిందని అనుకుంటే, ఎప్పుడైనా కూరగాయలు కొనడం మర్చిపోయినా, కర్డ్ గానీ ఫ్రెష్ వెజిటేబుల్స్ గానీ మీకు కొనుక్కోవాలి అని అనిపిస్తే సమీపంలో ఉన్న స్మార్ట్ బజార్ లో లభిస్తాయి. yes ప్లీజ్ గో అండ్ గెట్ యువర్ వెజిటేబుల్స్. సో ఇది పక్కకు పెట్టేసుకుందాం. కడాయి తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్? కొంచెం ఆయిల్, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి తీసుకొని. ఎస్ మాస్టర్, మీకు తెలుసా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి నేను మీకు ఒక మ్యాటర్ చెప్తాను. అదేంటంటే, సో ఇప్పుడు మనం వాడుతున్నాం ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్ అంటే ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ కుకింగ్ ఆయిల్స్ లో గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. జీలకర్ర వేసుకుందాం ఇందులో. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది వేడి అయిపోయింది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి 1 కప్పు ఆనియన్స్. ఇది ఇంగువ కొంచెం, మీరు ఎంత కావాలనుకుంటే అంత ఇంగువ వేసేసుకొని గార్లిక్ వేసాం. వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకున్నాం. కరివేపాకు వేసేసుకున్నాం. ఇది అదే పని తిప్పుతూనే వాడు ఎప్పుడు తిప్పుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకొని బెండకాయలను కూడా. మజ్జిగ పులుసులో మనం బెండకాయ వేసుకుంటున్నాం వెజిటేబుల్స్ లో. ఇదే వెరైటీ న్యూ బెండకాయ వేసేసుకున్నాం. సొరకాయ ఇవి బాయిల్ చేసిరా నార్మల్ కొంచెం బాయిల్ చేసినట్టున్నాయి, ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉన్నాయి. బాయిల్ చేసిరా? అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో వీటిని కూడా వేసేసుకొని కొద్దిగా ఎంతసేపు మంచిగా అట్లా డీప్ ఫ్రై చేసేసుకున్నాం. స్టిమ్ లో పెట్టేసుకొని. ఇది కలర్ఫుల్ గా ఉండాలంటే నాకు తెలిసి పసుపు కూడా వేయాలి కాబట్టి పసుపు వేసుకున్నాం. కొంచెమే ఉప్పు వేసుకుందాం. అన్న ఈ కారం వేసుకోనా? ఇది స్వస్తిక్ కారం. ఇప్పుడు మనం వాడుతున్నాం స్వస్తిక్ చిల్లీ కారం. 60 ఏళ్ళుగా అదే రుచి. పైగా మూత పెడుతున్నా కొద్దిసేపు. బేసిక్ గా నాకు అన్ని వచ్చు, బట్ నేను ఏవి చేసి చూపించినా నీకు ఏవి రావు అంటారు. అప్పుడు నాకు అర్థం ప్రాబ్లం నాలో కాదు, చూసే వాళ్ళలో ఉంది. ఇంగ్లీష్ రాదంటారు, డాన్స్ రాదంటారు, మాట్లాడడం రాదంటారు, బతకడమే రాదంటారు. వాళ్ళకి అన్ని రావు. బ్లడీ ఫూల్స్ అనుకుంటాను. భయ్యా ఇప్పటి నాకు ఒక డౌట్ వచ్చింది ఇంత ముందే. నీకు ఏ రోజు రాలేదురా? వైరల్ వయ్యారి సాంగ్ అనేది మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు కదా, ఆ సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా చేశాను. ఒక 2-3 ఫిల్మ్స్ చేసా. తెలుగు ఫిల్మ్స్ చేసిరేమా? తెలుగు నిఖిల్ సార్ది ఒక హ్యాపీ డేస్. అంటే మీరు ఎన్ని సినిమాలు చేస్తూ ఇవన్నీ చేస్తున్నారంటే ఎంత లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది. పర్లేదు, దేవుడి దయతో కొంచెం మంచిగా బాగుంది. అంటే చాలా చల్లగా ఉన్నాం మన మజ్జిగ. ఇలా చల్లగా ఉంది కదా, చల్లగా ఉండడం కోసం మజ్జిగ వేసుకుందాం ఇప్పుడు. సో ఇందాక ఆల్రెడీ మనం కలిపేసుకున్న పెరుగు పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో వేసేసుకుందాం. బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని దాంట్లో వాటర్ కొద్దిగా వాటర్ వేస్తే. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ టేస్ట్ ఇక్కడే యాడ్ అవుతుంది. నిజంగానా అంటారు.
సో అదిరిపోయే మజ్జిగ పులుసు తయారైపోద్ది. ఒక 2 minutes దీన్ని మంచిగా బాయిల్ అవ్వండి. సో మొత్తానికైతే నాకు తెలిసి 2 minutes అయిపోయింది. పెరుగు ఆల్మోస్ట్ డన్ మ్యామ్. చూసారా ఎంత మంచిగా గుమగుమలాడే మజ్జిగ పులుసు రెడీ అయింది మేడం. డిష్ అవుట్ చేసుకుందాం ఇక. వావ్ మాస్టర్, మీరు డాన్స్ కొరియోగ్రఫీ కాదు వంటలు కూడా చాలా అద్భుతంగా చేస్తారని ఇప్పుడే తెలిసింది. రేవంత్ మాస్టర్ మా వంటాస్టిక్ షోకి వచ్చి మాకు నిజంగా చాలా డిఫరెంట్ అండ్ సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేశారు. సో మా వంటాస్టిక్ షో తరపున మీకోసం స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. ఏముంది ఇందులో ఓపెన్ చేయాలా? దాంట్లో ఖజానా ఉంటుంది, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి, లేదంటే అందరూ తీసేసుకుంటారు. ఇక్కడ పులుసు అండ్ అలాగే చికెన్ కారప్పొడి టేస్ట్ చేయడానికి ఇంకా నేను వెయిట్ చేయలేను. కాంతం, వెళ్దామా లాస్ట్ సెగ్మెంట్ లోకి? ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏమీ టైం లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇంత మంచి డిన్నర్ డేట్ ప్లాన్ చేస్తారు, Lunch లంచ్ డేట్ ప్లాన్ చేస్తారని నాకు తెలియదు. అయ్యో అందమైన అమ్మాయి మంచిగా అందంగా చేసిన వంట. అరే చారీ, ఏంట్రా మన టైమింగ్ చూసిన ప్రతి ఒక్కరు పడిపోతున్నారు మనకి. మీరు పడిపోవాలి అంటే తిని చెప్తే డెఫినెట్ గా నేను పడిపోవడానికి రెడీగా ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మేము ఇది తిని కుమ్మేసేలోపు మరోసారి చికెన్ కారపొడి అండ్ మజ్జిగ పులుసు రీక్యాప్ చూసేయండి. చికెన్ కారపొడి తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి వేరుశెనగలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టాలి. పసుపు వేసి డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు వేసి మరోసారి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కారపొడి రెడీ. మజ్జిగ పులుసు తయారీ విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, మిరియాలు, బియ్యం, ఆవాలు, మెంతులు, ధనియాలు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని మజ్జిగలో వేసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీంట్లో బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత మజ్జిగ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని కాసేపు మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ. మీరు ఉండండి మేడం, నేను సర్వ్ చేస్తా. థ్యాంక్ యూ రా, ఫస్ట్ టైం నువ్వు మంచి డిసిషన్ తీసుకున్నారా. సో నేను చికెన్ కారపొడి ఎప్పుడు తినలేదు, అందుకు నాకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు, నోట్లో నీళ్ళు ఆగట్లేదు. సారీ మాస్టర్, ఇంకా మీరు నన్ను ఏం డిస్టర్బ్ చేయద్దు. నేను తినేటప్పుడు ఎవరి మాట వినను. పాసా ఫేలా సక్సెస్.